హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకోసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే 2 అద్భుతమైన రెసిపీలు తీసుకొచ్చానండి. ఒకటి పచ్చి ఖర్జూరం జావా, పిల్లలకు పెద్దలకు అందరికీ సరిపోయే పోషకాహారం అండి. అన్నం వంచిన గంజితో చేసిన జావ అండి. కడుపుకు తేలికగా ఉండి శరీరానికి తినిస్తుంది. ఈ 2 రెసిపీలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు, అలసటగా, నీరసంగా, ఆహారం తినబుద్ధి కానప్పుడు నేను చూపించే సహజ పోషకాలతో నిండిన ఈ 2 జావా రెసిపీలు మీ కుటుంబం మొత్తానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంట్లో ఉన్న కొద్దిపాటి పదార్థాలతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి వెంటనే మెరుగుపరచుకోవచ్చు అండి. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే ప్రత్యేకమైన ఆరోగ్యకరమైన రెసిపీలు అండి. ఈ వీడియోని చివరి వరకు చూసి తప్పకుండా మీరు ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ 2 రెసిపీలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ పచ్చి ఖర్జూరం తీసుకున్నానండి. ఇవి మార్కెట్లో ఎక్కువగా దొరుకుతున్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవే మనకి పండివి ఖర్జూరాలుగా తయారవుతాయి. ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో అనుకున్నాను. చాలా రుచిగా ఉన్నాయండి. మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగున్నాయి. చూడడానికి పచ్చి ఈతకాయలాగా కనిపిస్తున్నాయి కానీ పచ్చి ఖర్జూరాలండి. ఇందులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ B6 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి దీంతో మీకు జావ చేసి చూపిస్తానండి. ఇక్కడ ముందుగానే కొద్దిగా సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి. ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యం అయితే సరిపోతుంది జావకి. ఈ సగ్గుబియ్యం వల్ల ఒంట్లో వేడిని బాగా తగ్గిస్తుంది. ఈ సగ్గుబియ్యం ఇలా కొద్దిగా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి అనమాట. ముందుగానే ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. నేనైతే నానబెట్టి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టేసి ముందుగా చూంచిన ఖర్జూర పళ్ళని ఒక్కొక్కటిగా గెల నుంచి తుంచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇవి నేను శుభ్రంగా కడిగి మీకు చూపిస్తున్నాను. ఈ ఖర్జూర పళ్ళను నీట్గా సన్నగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోకపోయినా ఇవి పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చండి. పేస్ట్ లాగా వేసుకుంటే మనం జావ తాగుతున్నప్పుడు ఏం ఫీలింగ్ రాదండి. కానీ ఆరోగ్యానికి మంచిది. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఏంటంటే మనం తాగేటప్పుడు పంట కింద పడుతూ రుచిగా అనిపిస్తాయి. కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. లేదంటే అలా పేస్ట్గానైనా వేసుకోవచ్చు. ఈ కాయలన్నీ రోజుకు ఒక్కటి తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఈ మధ్య చాలా దొరుకుతున్నాయి. నేను అంతకుముందు బెంగళూరు వెళ్ళినప్పుడు తిన్నానండి. చాలా టేస్ట్గా ఉండి ఈ మధ్య మార్కెట్లో దొరుకుతున్నప్పుడు తెచ్చి ఇలా చేయాలనిపించింది. ఇలాంటి జావ ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టేసుకోండి. జావ కోసం అందులోనికి 1/2 లీటర్ వాటర్ వేసుకోండి. వాటర్ మరిగేంత వరకు మూత పెట్టి మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మూత తీసి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్ వంచేసి వేసుకోండి. ఒకసారి గరిటెతో తిప్పి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతాయండి. అందుకని ముందుగానే నానబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇక సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోనికి 1.5 స్పూన్ రాగి పిండి వేసుకోండి. ఇలా రాగి పిండితో జావ చేస్తానండి. ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు చాలా బాగా తెలుసు. అవన్నీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ ఎలా చేయాలో మాత్రమే చూపిస్తున్నానండి. ఇది ఉండలు కట్టకుండా స్పూన్ సహాయంతో మీరు తగిన వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత చూసుకొని సగ్గుబియ్యం ఉడికినాయి లేదో చెక్ చేసుకోండి. ముందుగా నానబెట్టాం కాబట్టి సగ్గుబియ్యం తొందరగానే ఉడికిపోతాయండి. ఇప్పుడు రాగి పిండి అంతా కూడా కలిపెట్టుకున్నది ఇందులోకి వేసుకోండి. ఉండలు కట్టేస్తుంది తొందరగానే గరిటె పెట్టి తిప్పేసుకోవాలండి. అప్పుడు జావలాగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకండి 150 గ్రాముల బెల్లం అయితే సరిపోతుందండి. ముందుగానే తురిమి పెట్టుకోవాలి. ఆ బెల్లం అంతా కూడా ఇందులోకి వేసి గరిటెతో ఒకసారి తిప్పేయండి. ఎందుకంటేనండి మనం తీసుకున్న క్వాలిటీకి 150 గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది. కొంచెం తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా ఇదంతా ఒకసారి కలిపేసి మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఎందుకంటే పొంగు వచ్చేస్తుంది. ఇలా నురగగా పైకి వచ్చేస్తుంది కాబట్టి మూత ఎక్కడ కూడా పెట్టకూడదండి. ఇలా ఉడుకుతున్న దానిలోనికి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఖర్జూరం ముక్కలు వేసేసుకోండి. అవి కూడా కొద్దిగా ఉడుకుతాయి. ఫ్లేవర్ కూడా దిగుతుంది. వీటన్నింటి కూడా గరిటెతో ఒకసారి తిప్పి కొద్ది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత జావ రెడీ అవుతుంది. ఇక దించేసే ముందు కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి కావాలనుకుంటే.
మంచి ఫ్లేవర్ వస్తుంది. వేసిన యాలకుల పొడి జావంతా కలిసేటట్టుగా ఒకసారి గరిటె పెట్టి తిప్పుకోండి. ఇక చూసారు కదండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా జావ చల్లారిన తర్వాత కాసిన పాలు ఒక 2 స్పూన్లు వేసుకోండి ఇష్టం ఉన్నవారు. లేదంటే ఆ పాలు వేసుకోకపోయినా పర్వాలేదండి. జావ అయితే రెడీ అయిపోయింది. ఇలా తాగితే కనుక కమ్మగా ఉంటుంది. శరీరానికి ఎంతో ఉపయోగకరం అండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఇలా చేసుకుని తాగండి. అంతేనండి, చూసారు కదా పచ్చి ఖర్జూరంతో రాగి జావ ఎలా రెడీ అయిపోయిందో. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు రెండో జావ కూడా మీకు చేసి చూపించేస్తానండి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. ఒక గిన్నెలోకి వేసి శుభ్రంగా 1కి 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఈ జావ అప్పటికప్పుడు మనం తయారు చేయాలి, ఎవరైనా ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి చేయాలంటే ఇలా చిన్న కప్పుతో మనం చేసుకోవచ్చు. లేదా ఉదయం సాయంకాలం రైస్ వండుతాం కదండి, ఆ రైస్ వంచిన గంజితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. గంజి కావాలి అనుకున్నప్పుడు అండి 1 కప్పు రైస్కి 4 నుంచి 5 కప్పులు వాటర్ వేసుకోవాలి. అప్పుడైతేనే గంజి వస్తుందండి అన్నంలో నుంచి. ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టి పొంగొంచేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా పొంగురంగానే మూత తీసేసి గరిటెతో ఒకసారి తిప్పి అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడే ఉడకదండి, కొద్ది నిమిషాల పాటు ఉడకాలి. కాబట్టి మూత పక్కకు పెట్టి మరలా ఉడికించుకోవాలి. రైస్ మీరు ఎలా వండుకుంటారో అలానే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకుని అన్నం ఉడికితే గంజి వాట్ చేసుకోవాలండి. అన్నం అయితే ఉడికిపోయింది, ఇంకెంతకంటే ఉడకాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు కదండి అన్నం ఎలా ఉడకబెట్టుకోవాలో. చూసారు కదండి, అన్నంలోని గంజి ఇలా వాట్ చేశానండి. ఇన్ని గంజి అయితే వచ్చినాయి. 1 కప్పుకి ఒక 5 కప్పులు వాటర్ వేస్తే ఇన్ని గంజి అయితే మిగిలియండి. ఇవి మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇలా గంజిగా తాగితే తాగలేరండి ఆరోగ్యం బాగలేనప్పుడు. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా గంజి వేడిగా ఉన్నప్పుడే అందులోనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక బద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. అలానే ముందుగా ఉడికించుకున్న రైస్ అండి ఒక 2 స్పూన్లు వేసుకోండి. అలానే ఒక చెక్క నిమ్మబద్దండి కొద్దిగా పులుపుకి వేసుకోండి. కొద్దిగా వేసుకోండి, బద్దంతా పిండేస్తే పులుపు ఎక్కువైపోతుంది, తాగేటప్పుడు తాగలేరు. ఈ విధంగా మొత్తం కలిపేసుకోండి. జావ అయితే చక్కగా రెడీ అయిపోయింది. అలా ఉప్పు వేసి ఇవ్వగానే తాగలేరండి చాలామంది. ఇలా చేసి ఇచ్చారంటే చాలా బాగా ఉంటుంది, నోటికి పుల్లగా తగులుతుంది. అలాగే మధ్య మధ్యలో రైస్ వేసాం కాబట్టి మంచి శక్తినిస్తుంది. కాబట్టి ఇలా చేయండి. వెనకటోళ్ళు ఇలానే చేసుకుని తాగేవారండి, తొందరగానే రికవర్ అయ్యేవారు. ఇప్పటోళ్ళు అసలు గంజి జోలికి వెళ్ళడం లేదు. కానీ నేను చేసే ఈ పద్ధతిలో కనుక ఒకసారి చేశారంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, చూసారు కదా గంజితో చేసిన జావ ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, చూసారు కదా ఈ 2 రెసిపీలు మీకు నచ్చాయని ఆశిస్తున్నానండి. ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఎంతో రుచిగా ఉండవచ్చని ఇవి నిరూపిస్తాయండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఉపయోగపడితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ కుటుంబ సభ్యులకు స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యకరమైన కొత్త రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.